మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మాఘ పౌర్ణమి కుంభమేళ సమయంలో వస్తుంది. అత్యంత పవిత్రమైన మరియు అరుదైన రోజు. ఇది 144 సంవత్సరాలకు వస్తున్న చాలా అద్భుతమైన రోజు. కాబట్టి ఈరోజు 8 గంటల 45 నిమిషాల లోపు ఇది వేసి దీపం వెలిగిస్తే చాలు, ఇల్లంతా బంగారుమయమవుతుంది. ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది. మీ జీవితం మారిపోతుంది. జాతక దోషాలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ దీపారాధన చేసుకోండి. అలా చేసుకోవటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీ సుడి తిరిగిపోతుంది. జాతక దోషాలు పోతాయి. కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు అన్నీ పోతాయి. మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది. ఉదయం లేదా సాయంత్రం 6 నుండి 8 గంటల 45 నిమిషాల లోపు ఈ దీపాన్ని వెలిగించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఇది వేసి దీపం పెట్టండి. మరి ఇంతకీ ఈ అరుదైన పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. వీడియోలోకి వస్తే ఈ పౌర్ణమి చాలా విశేషమైన రోజు. లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. కనుక ఈరోజు లక్ష్మీదేవికి ప్రీతిగా ఇంట్లో ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది. బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే దీపం అనేది లక్ష్మీ స్వరూపం. పౌర్ణమి రోజు ఎవరి ఇంట్లో అయితే దీపం పెడతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి వచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దుర్వాసురుడు ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడిని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. ఇంద్రుడు అలాగే చేస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే శ్రీ మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఏ విధంగా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? భక్తులను కరుణించవా అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ, ఇంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలని అవుతాను అని సమాధానమిచ్చింది. ఇంద్రుడే దీపాన్ని ఆరాధించి లక్ష్మీ కటాక్షాన్ని పొందాడు. కనుక మనం కూడా దీపాన్ని ఆరాధిస్తే, దీపారాధన చేస్తే లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులవుతాము. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే చాలు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ఉదయం లేదా సాయంత్రం 6 నుండి 8 గంటల 45 నిమిషాల లోపు చక్కగా పూజ గదిలో బాదమాకు మీద దీపం వెలిగించండి. ఎందుకంటే ఈ సమయంలో అద్భుత గడియలు ఉన్నాయి. సమయంలో దీపం పెడితే త్వరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు పోతాయి. కనుక ఈ సమయంలో ఇంట్లో దీపం పెట్టండి. ఆ దీపాన్ని కూడా బాదం ఆకు మీద పెట్టండి. ఎందుకంటే బాదం ఆకు మీద దీపం పెడితే బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాల్లో ఉంది. కనుక ఎవరైతే మహిళలు బంగారం కొనుక్కోవాలనే కోరికను కలిగి ఉంటారో వారు బాదం ఆకు మీద దీపం పెట్టండి. చక్కగా ఆవు నెయ్యి పోసి 3 వత్తులు లేదా 5 వత్తులు వేసి దీపం పెట్టండి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపం పెట్టుకోవచ్చు. ఇలా దీపం వెలిగించేసిన తర్వాత మీ జాతకం మారాలని, గ్రహదోషాలన్నీ కూడా పోవాలని, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలని, మీకు మంచి జరగాలని, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోవాలని, అప్పులు తీరాలని, ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకొని ఒక లవంగాన్ని, చిన్న దాల్చిన చెక్క ముక్కను, చిటికెడు పంచదారను ఆ దీపంలో వేయండి.
ఇలా ఈ మూడింటిని వేసి దీపారాధన చేయటం వలన గ్రహదోషాలు, ధన సమస్యలు, జాతక దోషాలు పోతాయి. మీకు రావాల్సిన ధనం వస్తుంది, అప్పులు తీరిపోతాయి, ధనపరంగా బాగా కలిసి వస్తుంది, ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇందంతా కూడా బంగారుమయమవుతుంది. ఎందుకంటే లవంగాలు, దాల్చిన చెక్క, పంచదార ఈ మూడు కలిస్తే విపరీతమైన శక్తులు వస్తాయి. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా పోయి దైవశక్తి పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఎనలేని సంపదలు వస్తాయి. పౌర్ణమి రోజు ఇలా ఈ 3 వస్తువులు వేసి దీపం పెడితే మీకు బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది. జీవితంలో ఇబ్బందులు ఉండవు. ఇంట్లో ఐశ్వర్యానికి లోటు రాదు. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. లవంగాలు చాలా పవర్ కలిగి ఉంటాయి. మన కష్టాలను, దరిద్రాలను తొలగించే శక్తి లవంగాలకు ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే శక్తి లవంగాలకు ఉంటుంది. అలాగే దాల్చిన చెక్కకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దాల్చిన చెక్క మన జీవితాలను మారుస్తుంది, జాతక దోషాలను తొలగించేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. పంచదార కూడా పరమ పవిత్రమైనది. పంచదార మధురంగా ఉంటుంది కదా. దీపంలో పంచదారని వేస్తే మన జీవితం కూడా మధురంగా మారుతుందని పరిహార శాస్త్రంలో ఉంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఈ 3 వేసి ఇంట్లో దీపాన్ని వెలిగించండి. మీ ఇష్టదైవం ముందు ఈ దీపం పెట్టండి. తర్వాత ఈ దీపానికి పసుపు, కుంకుమలు సమర్పించండి. ఈ దీపం కొండెక్కినా సరే ఈరోజు దీనిని కదపవద్దు. మళ్ళీ మరునాడు ఈ దీపాన్ని తీసి దానిలోని లవంగాలను, చెక్కను, పంచదారను తీసేసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి. తులసి చెట్టు, వేప చెట్టు, అరటి చెట్టు, కొబ్బరి చెట్టు, మారేడు చెట్టు ఇలా ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడేయవచ్చు. ఇలా ఈ ఒక్క పౌర్ణమి రోజు ఈ దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు 8:45 ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇవి వేసి దీపారాధన చేసి అష్టైశ్వర్యాలను పొందండి. పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దానిపై ఇది పడవేయండి. మీ కష్టాలన్నీ కూడా 1 నిమిషంలో తొలగిపోతాయి. పౌర్ణమి రోజు వేప చెట్టుపై ఇది పడవేయటం వల్ల మీ దరిద్రమంతా కూడా 1 నిమిషంలో తొలగిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మనలో కొంతమంది ఏ పని చేసినా కలిసి రావటం లేదని, ఎంత సంపాదించినా ధనం నిలవటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ తీసుకున్నా ఫలితం ఉండటం లేదని, ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నామని అంటూ ఉంటారు. అలాంటి వారు ఈ అతిపెద్ద పౌర్ణమి రోజు వేప చెట్టుపై ఇది పడవేయండి. ఇది పడేయటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. మీపై ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది. మీరు పదే పదే సమస్యలతో చిక్కుకుంటూ ఉన్నారు అంటే దానికి అర్థం మీపై కొందరు వ్యక్తుల చెడు దృష్టి ఉందని అర్థం చేసుకోండి. ఈ కాలంలో ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నా, ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించకుండా ఉంటున్నా శత్రువులు తయారవుతూ ఉన్నారు. ఒక మనిషి మంచిగా కుటుంబంతో కలిసి ఉన్నా చూడలేని సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అలాంటి చెడు సమాజం యొక్క చెడు ప్రభావం మీపై, మీ కుటుంబంపై పడకుండా ఉండాలి అంటే ఈ పౌర్ణమి రోజున వేప చెట్టు దగ్గర ఒక పరిహారం చేయాలి. ఈ పరిహారం చేస్తే మీ కష్టాలు దూరమవుతాయి. మీ దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. ఈ పరిహారం చేయటం వల్ల ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే పౌర్ణమి తిథి ఒక గొప్ప తిథి. ఈరోజు మీరు మీ జీవితం కోసం, మీ ఆనందం కోసం ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. మరి పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పౌర్ణమి రోజు వేప చెట్టుకు శక్తులు వస్తాయి. పౌర్ణమి రోజు ఉదయం 10 గంటలలోపు ఈ పరిహారం చేసుకోవాలి. పౌర్ణమి రోజు స్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వేప చెట్టు దగ్గరకు వెళ్లే ముందు పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళండి. ప్రమిద, పువ్వులు కూడా తీసుకొని వెళ్ళాలి. కొన్ని నీళ్లు మరియు పంచదారను కూడా తీసుకొని వెళ్ళండి. వేప చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందు నీటిని వేప చెట్టు మొదట్లో పోయండి. ఇప్పుడు వేప చెట్టు దగ్గర బియ్య పిండితో ముగ్గు వేసి దానిలో పసుపు, కుంకుమ కూడా వేయండి. ఇప్పుడు ప్రమిదను ఆ ముగ్గుపై పెట్టి విడివిడిగా 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర దీపం వెలిగించటం వల్ల గ్రహదోషాలు, పితృదోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించాక పువ్వును సమర్పించండి.
ఆ తరువాత పంచదారను మీ చేతితో పట్టుకొని మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి. ఇప్పుడు ఆ పంచదారను వేప చెట్టుపై చల్లండి. ఇలా పంచదారను వేప చెట్టుపై చల్లటం వల్ల మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీకు ఆనందకరమైన జీవితం లభిస్తుంది. వేప చెట్టుపై పంచదారను చల్లటం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పంచదారతో పరిహారం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది. ఎందుకంటే పంచదార కూడా ఎంతో తీయగా మధురంగా ఉంటుంది. ఆ పంచదారతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం కూడా మధురంగా అవుతుంది. ముఖ్యంగా జాతక దోషాలు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. పౌర్ణమి రోజు వేప చెట్టుపై పంచదారను చల్లటం వల్ల ఆగిపోయిన మీ పనులు త్వరగా పూర్తవుతాయి. పౌర్ణమి రోజు వేప చెట్టుకు పూజ చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. మీ జీవితం మారుతుంది. ఒక్క నిమిషంలో మీ కష్టాలు దూరమవుతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దానిపై పంచదారను చల్లి మీ జీవితాన్ని మార్చుకోండి. కష్టాలను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. ఈ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈరోజు ప్రత్యేకంగా బియ్యాన్ని దానం చేస్తే మీ జాతకం మారిపోతుంది. దరిద్రాలు పోతాయి, దోషాలు పోతాయి, తిండికి బట్టకు లోటు రాదు. కనుక ఈ పౌర్ణమి రోజున బియ్యం దానం చేయండి. ఎవరికి దానం చేయాలంటే మీ ఇంటి దగ్గరలో పేదవారు ఉంటారు కదా, అంటే తినడానికి కూడా తిండి లేక బాధపడేవారు ఉంటారు కదా, అలాంటి వారికి మంచి బియ్యాన్ని ఇవ్వండి. మీ స్తోమతను బట్టి 1 కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు లేదా ఒక బియ్యం బస్తా, ఇలా మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. పురుగులు పట్టేసిన బియ్యాన్ని, పనికిరాని బియ్యాన్ని కాకుండా మంచి బియ్యాన్ని ఇవ్వండి. ఇలా ఈరోజు బియ్యాన్ని దానం చేస్తే ఆర్థికపరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజు ఎవరికీ కూడా ఎండుమిరపకాయలను, చింతపండును ఫ్రీగా ఇవ్వకండి. అప్పుగా అడిగినా, చేతి బదులుగా అడిగినా ఈరోజు ఎండుమిరపకాయలను ఎవరికీ ఇవ్వవద్దు. ఇలా చేస్తే ఇంట్లోని లక్ష్మి వెళ్ళిపోతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. ఐశ్వర్యం హరించుకుపోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఎండుమిరపకాయలను, చింతపండును చేతితో ఎవరికీ ఇవ్వవద్దు. కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి ఒక ప్రత్యేకమైన పువ్వును కడితే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలన్నీ కూడా పోయి ఇంట్లో ధనవర్షం కురుస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. అంతేకాదు ఈ పువ్వును ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. మంచి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఏ పువ్వును ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి కట్టాలంటే బంతి పువ్వును కట్టాలి. అవును, బంతి పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. బంతి పువ్వులకు మన కష్టాలను, దరిద్రాలను, బాధలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా సరే 3 బంతి పువ్వులను తీసుకొని ఒక ఎర్రటి రంగు క్లాత్లో వేయండి. బంతి పువ్వులంటే పసుపు రంగులో ఉండేటటువంటి బంతి పూలు తీసుకోండి. కారబంతి పూలు కాదు. ముందు 3 బంతి పూలు తీసుకొని వాటిని ఒక క్లాత్లో వేయండి. ఒక ఎర్రటి జాకెట్ ముక్కను తీసుకొని ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా బంతిపూలు వేసిన తర్వాత ఆ పూల మీద 1 స్పూన్ అంత పసుపును చల్లండి. అలా పసుపును చల్లటం వలన ఆ బంతిపూలకు మరిన్ని అద్భుత శక్తులు వస్తాయి. ఫ్రెండ్స్, వీడియో మధ్యలో ఒక పదం చెప్తామని అన్నాం కదా, ఆ వర్డ్ ఏమిటి అంటే జై శ్రీరామ్. వెంటనే జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇలా బంతిపూల మీద పసుపును చల్లిన తర్వాత కొన్ని ధనియాలను తీసుకొని ఈ క్లాత్లో వేయండి. అంటే 1/2 స్పూన్ అంత ధనియాలు వేస్తే సరిపోతుంది. ధనియాలు కూడా చాలా శక్తివంతమైనవి. ధనియాలంటే లక్ష్మీదేవికి మహాప్రీతి. ధనియాలకు మన జాతకాలను మార్చేసే శక్తులు ఉన్నాయి. మన కష్టాలను, సమస్యలను, దరిద్రాలను తొలగించే శక్తులు ఉన్నాయి. అందుకే పరిహార శాస్త్రంలో ధనియాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. కాబట్టి ధనియాలు వేయండి. ఆ పైన చిటికెడంతా పచ్చ కర్పూరం వేయండి. పచ్చ కర్పూరం లేకపోతే మామూలు కర్పూరాన్ని కూడా వేయవచ్చు. కర్పూరం కూడా మంగళకరమైన, పవిత్రమైన పదార్థం. కర్పూరంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కోరికలు నెరవేరుతాయి. గనుక కర్పూరం వేసేసి తర్వాత వీటన్నిటినీ కూడా మూట కట్టేయండి. చిన్న మూట అవుతుంది. ఈ మూటకు ధూపం చూపించేయండి. ఇక ఇప్పుడు ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్కి పైన కట్టుకోండి.
అలా కట్టుకోవటం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇంట్లోని చెడంతా బయటకు పోతుంది. మీ ఇంట్లోని కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. దుష్ట శక్తుల బాధలు పోతాయి. నరదృష్టి, నరఘోష కూడా పోతుంది. కాబట్టి అందరూ ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ మూటను కట్టండి. కొంతమంది గుమ్మం ముందు పటిక, కలబంద, గుమ్మడికాయ కట్టి ఉంటారు. అలా గుమ్మం పైన ఆల్రెడీ ఏదో ఒకటి కట్టిన వారు ఈ మూట కడితే బాగోదు అని అనుకునేవారు ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి కిటికీకి కట్టండి. అంటే మీ ఇంటికి రాగానే ముందు ఏ కిటికీ కనిపిస్తుందో ఆ కిటికీకి బయట వైపు కట్టుకోండి. అది కూడా కుదరని వారు ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గేటుకి అయినా సరే కట్టుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజు ఇలా బంతిపూలను మూట కట్టి ఆ మూటను గుమ్మానికి కడితే జీవితాంతం మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మరి ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలంటే 3 నెలల తర్వాత తీయాలి. తీసి దానిలోని పూలను, ధనియాలను, కర్పూరాన్ని ఏదైనా ఒక పచ్చని చెట్టు మొదట్లో పడేయండి. ఆ క్లాత్ను ఉంచుకొని మళ్ళీ తర్వాత వచ్చే పౌర్ణమి రోజు సేమ్ ఇలాగే ఈ పరిహారం చేసుకొని మళ్ళీ మూట కట్టుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కష్టాలనేవి రానే రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఈ పువ్వును గుమ్మానికి కట్టుకోండి. సకల దరిద్రాలను తొలగించుకొని సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. పూర్వం మలయాళ దేశానికి చెందిన ఒక రాజు ఉండేవాడు. అతని పేరు జామ్రిన్. ఈ రాజు ఒకసారి తన రాజ్యంలో చింత చెట్టు నాటించాలని అనుకుంటాడు. ఈ విషయం గురించి తన మంత్రులతో చెప్తాడు. ఆ రాజ్యంలో నంబియార్ అని ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు. మూలికా వైద్యంలో నంబియార్కు మంచి పేరు ఉంది. ఆ కాలంలో ఢిల్లీ పాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీం ప్రకృతి వైద్యంలో అద్భుత విజ్ఞానం కలిగిన వాడు. నంబియార్ కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడు అని రాజ్యంలోని ప్రజలు విశ్వసిస్తూ ఉండేవారు. రాజు మంత్రితో రాజ్యమంతా చింత చెట్లు నాటిస్తున్నాడని ఈ నంబియార్కు తెలిసింది. వెంటనే నంబియార్ రాజు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. ఓ రాజా, చింత చెట్టుకు బదులు వేప చెట్టు నాటిస్తే చాలా మంచి జరుగుతుంది. భవిష్యత్తులో వేప చెట్లు వల్ల మనకు మంచి జరుగుతుంది. మన రాజ్యంలో ఇంకా చుట్టుప్రక్కల చింత చెట్లు చాలా ఉన్నాయి. కాబట్టి రాజా, ఈసారి వేప చెట్లను నాటిస్తే బాగుంటుంది. అలా చేయటం వల్ల ప్రజలతో పాటు పక్షులు, జంతువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మనకు స్వచ్ఛమైన గాలి కూడా లభిస్తుంది. ఎలాంటి రోగాల బారిన పడము అని నంబియార్ రాజుతో చెప్తాడు. కానీ రాజు నంబియార్ మాటలను లెక్క చేయడు. రాజు నంబియార్తో చింత చెట్ల వల్లే చాలా లాభాలు ఉన్నాయి. చింతపండును అమ్మటం వల్ల చాలా మంచి లాభాలు వస్తున్నాయి. మన దగ్గర పండే చింతపండు చాలా రుచిగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇంకా వాటితో తయారు చేసే పదార్థాలు కూడా మంచి రుచిని కలిగి ఉంటున్నాయి. వాటి వల్ల మంచి ధనలాభం కూడా కలుగుతుంది. చింత చెట్టు మహావృక్షం కాబట్టి ఆ చెట్టు చాలామందికి విశ్రాంతి తీసుకోవడానికి సహాయం చేస్తుంది. ఇంకా ఈ చెట్లు ఎవరి పోషణ లేకుండానే అవి బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. రాజు మాటలు విన్న నంబియార్ రాజు మాటలకు ఎదురు చెప్పకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. నంబియార్ ఆ తర్వాత మంత్రి ఇంటికి చేరుకున్నాడు. మంత్రి నంబియార్ రావడం చూసి అతనికి అతిథి మర్యాదలు చేశాడు. నంబియార్ రాకుకు కారణం ఏమిటో అడిగాడు మంత్రిని నంబియార్ అలా చూస్తూ ఉండిపోయాడు. మంత్రి కంగారు పడి, ఏమైంది వైద్యులు గారు, నాకు ఏదైనా ఆరోగ్య సమస్య రాబోతుందా? ప్రస్తుతం మీ దయ వల్ల నేను మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాను అని అంటాడు. మంత్రి మాటలు విన్న నంబియార్, మీ ఆరోగ్యం మరో 6 నెలల్లో మరింత క్షీణిస్తుంది. వెంటనే మీరు దానికి చికిత్స చేయించుకోవాలని చెప్తాడు. మంత్రి ఆ మాటలు విని కంగారు పడి, అయితే వెంటనే నాకు వైద్యం మొదలు పెట్టండి అని అడుగుతాడు. దానికి నంబియార్, ఈ రోగానికి మూలికలు నా వద్ద లేవు కాబట్టి మీరు ఢిల్లీ వెళ్ళండి. అక్కడ అరబ్బీ హకీం అనే ఒక వైద్యుడు ఉంటాడు. అతనిని కలవండి. అతను మీకు సహాయం చేస్తాడు అని చెప్తాడు. అంత దూరం నేను ప్రయాణించి వెళ్ళినా అతను నన్ను చూస్తాడని నమ్మకం ఏముంది అని అడుగుతాడు. దానికి నంబియార్, అతను నాలాగే గొప్ప వైద్యుడు, ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికీ వైద్యం చేస్తాడు. మీరు రేపే ప్రయాణం అవ్వండి అని చెప్తాడు.
మంత్రి నంబియార్ మీద నమ్మకంతో మరుసటి రోజు ఢిల్లీకి బయలుదేరుతాడు. దారిలో నంబియార్ కనబడి మంత్రితో ఇలా అంటాడు, మీరు వెళ్ళే దారిలో చింత చెట్ల కింద విశ్రాంతి తీసుకోండి. చింత చెట్లు కాడలతో పళ్ళు తోముకోండి. చింత చెట్లు కట్టెలతో వంట చేసుకోండి అని చెప్తాడు. మంత్రి నంబియార్ చెప్పినట్లు చేశాడు. ఢిల్లీకి చేరక ముందు అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. మంత్రి నంబియార్ గురించి ఇలా అనుకున్నాడు, నంబియార్ చాలా గొప్ప వైద్యుడు. ఈరోజు నా ఆరోగ్యం క్షీణిస్తుందని ఆయన ఆనాడే గ్రహించి నాకు చెప్పాడు, లేదంటే ఎంత ప్రమాదం జరిగేది. మంత్రి అతి బలహీన స్థితిలో ఢిల్లీ చేరాడు. ఆయన హంకిం గారిని కలిశాడు. మంత్రి తాను ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడో చెప్పాడు. నంబియార్ తనకు ఇచ్చిన సూచనలను పాటిస్తూ వచ్చిన విషయాన్ని గురించి కూడా చెప్పాడు. అప్పుడు హంకిం తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, చింత చెట్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగవు అని రుజువు చేయడానికి మంత్రిని ఇక్కడికి పంపించాడు నంబియార్. అయితే నేను ఇతనికి ఆరోగ్యం కోసం మంచి సలహా ఇస్తాను అని అనుకుంటాడు. హంకిం మంత్రితో ఇలా అంటాడు, మీరు ఢిల్లీకి వచ్చేటప్పుడు చింత చెట్ల కింద విశ్రాంతి తీసుకుని వచ్చారు కదా. సరే, అయితే మీ ఆరోగ్య సమస్యకు మీరు పెద్దగా చేయవలసింది ఏమీ లేదు. మీరు మళ్ళీ మీ రాజ్యానికి తిరిగి వెళ్ళండి. కానీ ఈసారి మీరు వేప చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి. వేప చెట్టు పుల్లలతో పళ్ళు తోముకోండి. వేప చెట్టు కొమ్మలతో అనగా కలపతో ఆహారం తయారు చేసుకోండి. అలాగే వేప ఆకులతో స్నానం చేయండి. మీరు మీ రాజ్యం చేరేంత వరకు ఇలా చేయండి అని హంకిం గారు మంత్రితో చెప్తారు. మంత్రి హంకిం గారు చెప్పిన విధంగా చేశాడు. కేవలం కొద్ది రోజులలోనే తన ఆరోగ్యం మంచిగా అయింది. ఇప్పుడు తను ముందు కన్నా మరింత ఆరోగ్యంగా ఉన్నాడు. మంత్రి రాజ్యం చేరుకున్నాడు. రాజును కలిశాడు. రాజు మంత్రిని చూసి మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. మంత్రి తన ఆరోగ్యం ఎలా బాగయిందో చెప్పాడు. దాంతో రాజుకు వేప చెట్టుకు ఉన్న విశిష్టత అర్థమయ్యింది. వెంటనే నంబియార్ని పిలిచి, మన రాజ్యంలో మీరు చెప్పినట్లుగానే వేప చెట్లను నాటిద్దాము. ఈ కార్యం మొదట మీ చేతుల మీదుగానే జరిపించండి అని కోరాడు. ఆ రాజ్యంలో మొదటి వేప చెట్టు నంబియార్ నాటాడు. వేప చెట్టు నాటిన తర్వాత నంబియార్ రాజును మంత్రిని కలిసి క్షమాపణ చెప్పాడు. మంత్రి గారికి ఏ రోగం రాలేదు. నేను ఆయనతో అబద్ధం చెప్పాను. చింత చెట్టు పళ్ళ వల్ల చాలా లాభం కలిగినా దాని పుల్లల వల్ల కొమ్మల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దానివల్ల మన ఆరోగ్యం క్షీణిస్తుంది. కానీ వేప చెట్టు ప్రతి భాగం ఔషధమే. వాటి పండ్లు, వేళ్ళు, కొమ్మలు, పుల్లలు, ఆకులు అన్నీ చాలా మేలు చేస్తాయి. రాజా, వేప చెట్ల వల్ల ధనలాభం కలగకపోయినా ఆరోగ్య లాభం కలుగుతుంది. మంచి ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏదైనా సరే సాధించవచ్చు అని చెప్తాడు. రాజా, వేప చెట్టు చాలా విశిష్టతను కలిగి ఉంది. అందుకే మీకు దాని గొప్పతనం తెలియాలని ఇలా చేశాను అని చెప్తారు. రాజు నంబియార్ మాటలకు సంతోషించి అతనిని సత్కరించాడు. చూశారు కదా వేప చెట్టు వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో. వేప చెట్టు నుండి వచ్చే గాలి వల్ల కూడా మీ ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. వేప చెట్టు కేవలం వైద్యపరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా మేలు చేస్తుంది. మీ జీవితంలో కష్టాలను దూరం చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.